హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో సుమారు 475 వేకెన్సీస్ ఉన్నాయి. శాఖల వారీగా ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి 135, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 180, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి సంబంధించి 85, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 50 వేకెన్సీస్, అట్లాగే మైనింగ్ ఇంజనీరింగ్ సంబంధించి 25 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 475 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే దీనికి అప్లై చేసుకోవాలంటే బీటెక్ లేదా బీఈ మీరు కనీసం 65% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. మీరు కనుక ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 55% పాస్ పర్సంటేజ్ ఉంటే సరిపోతుంది. అట్లాగే ఏజ్ వచ్చేసి మ్యాక్స్ ఏజ్ 27 ఇయర్స్ ఉంది. మీరు కనుక ఎస్సీ లేదా ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 27 + 5 ఇయర్స్ అంటే 32 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 27 + 3 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎన్టీపీసీ అనేది గేట్ స్కోర్ని బేస్ చేసుకుని రిక్రూట్మెంట్ అనేది చేస్తుందన్నమాట. గేట్లో స్కోర్ని 85% వీళ్ళు తీసుకున్నారు. అట్లాగే గ్రూప్ డిస్కషన్కి 5% వెయిటేజీ, అట్లాగే ఇంటర్వ్యూకి 10% వెయిటేజ్ ఉంటుందన్నమాట. అయితే ఈ ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎవరైతే బెస్ట్ స్కోర్ ఉంటుందో, నేను చెప్పిన ఈ 3 విభాగాల్లో ఎవరైతే బెస్ట్ స్కోర్, బెస్ట్ పెర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. మీరు అప్లై చేసుకోవాలంటే నేను అఫీషియల్ నోటిఫికేషన్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇది. మీ కనుక ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అలాగే టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.